కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. మరి మారాలి కదా సార్. వాళ్ళు మేము ఏముందామన్నా వాళ్ళు ఉండనిచ్చేటట్లేరు. వాళ్ళు అసలు నా కళ్ళ ముందే అన్ని చేసి కూర్చుంటున్నారు. నల్గొండ జిల్లాలో పోలీసుల అరాచకాలు ఎక్కువైతున్నాయని చెప్పొచ్చు. ఓ రకంగా కుటుంబ వ్యవస్థలో ఉన్న పోలీసులు ముఖ్యంగా తమ కుటుంబాలను పక్కకు పెట్టి ఇతరులతోటి ఇతర సంబంధాలు పెట్టుకొని, కొందరు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, మరికొందరు ఆ ఇతర వ్యామోహంలో పడి కుటుంబాలను పక్కకు పెట్టిన పరిస్థితి. సో ఇప్పుడు తాజాగా నల్గొండ జిల్లాకు సంబంధించి విజిలెన్స్ ఎస్ఐగా పనిచేస్తున్న మహేందర్ కూడా తన మొదటి భార్యను పక్కన పెట్టి ఒక కానిస్టేబుల్తో సహజీవనం చేస్తున్నాడు. సో మా కారుణ్య మరణానికి అనుమతించండి అంటూ మొదటి భార్య జ్యోతి న్యాయ పోరాటానికి దిగింది. దాదాపు ఒక 14 సంవత్సరాల నుంచి ఈ పోరాటం చేస్తూనే ఉన్నాం సార్, మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు, ఇక చివరకు మాకు మరణమే శరణ్యం అంటూ బయటికి వెళ్ళిన పరిస్థితి ఉంది. సో ఒకసారి నిజంగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, మహేందర్ ఫస్ట్ నుంచి ఎలా ఉండేవారు, ఈ ఇష్యూస్ ఎందుకు స్టార్ట్ అయినాయి అసలు వీరిద్దరి మధ్య, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏంటి మీరు ఒక్కసారిగా, అంటే మీకు వివాహం అయ్యి ఎంతకాలం అయింది మహేందర్ తో? ఒక 12 years అయింది సార్. 12 years అయింది. 12 years తర్వాత ఇప్పుడు ఎందుకు ఒకేసారి మీరు కలెక్టరేట్ మెట్లెక్కి కారుణ్య మరణానికి నాకు అనుమతించండి అంటూ ఎందుకు మీరు విజ్ఞప్తి చేస్తున్నారు? ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆమె ఒక మ్యారీడ్ ఉమెన్ అండి. 3 పిల్లలు ఉన్నారు. ఆమె భర్త ఆర్టీసీ డ్రైవర్ జయగట్టి నరసింహ, ఉప్పల్డిబ్బలో వర్క్ చేస్తాడు. ఆమె మ్యారేజ్ అయిన తర్వాత ఆమెకు మ్యారీడ్, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. నా భర్తతో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకొని ఇక మొత్తం నా భర్తను తన దగ్గరనే ఉంచుకుంది. నా భర్త కూడా ఆమెతోనే ఉండిపోతున్నాడు. దీనికి మా అత్తయ్య, మా ఆడపడుచు, నా భర్త తరపు చుట్టాలు, నా భర్త తమ్ముడు జాల లింగస్వామి, ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్, డీజీపీ ఆఫీస్లో వర్క్ చేస్తాడు. ఆయన వీళ్ళందరూ ఈయనకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఈమె నా భర్తతోనే ఉంటా. సో నేను నా భర్తతో ఎక్కడున్నా ఈమె అక్కడికి వస్తుంది సార్. ఈ బురుగుల వసంత అక్కడికి వచ్చి నన్ను ఉండనియదు నా భర్తతోని. ఆమె తట్టుకోదు, భరించలేదు నేను నా భర్తతో ఉండడం. నేను నా భర్తతో ఎక్కడుంటే అక్కడికి వచ్చి గొడవ చేస్తుంది, అక్కడికి వస్తుంది, నా భర్తను బయటికి పిలిపించుకుంటుంది. నేను నా భర్తను పోనీయకపోతే నన్ను కొడతాడు. కామారెడ్డి బేబీపేటలో SHO చేస్తున్నప్పుడు అక్కడి వరకు, ఇక్కడ హైదరాబాద్ ఉంటే ఇట్లా ఊరికే వస్తుందని చెప్పేసి, సతాయిస్తుందని చెప్పేసి అప్పట్లో స్టీఫెన్ రవీంద్ర సార్ని అడిగితే ఆయన ట్రాన్స్ఫర్ చేశాడు సార్. అప్పుడు IG ఆయన ట్రాన్స్ఫర్ చేశాడు. అక్కడ కామారెడ్డి బేబీపేట అక్కడ SHO ఉన్నప్పుడు అక్కడికి కూడా మమ్మల్ని తీసుకెళ్ళట్లేదు. నా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టే ఉన్నాడు. మేమే వెళ్ళినాం సార్, మా మదర్ని తీసుకొని నేను వెళ్ళాను అనమాట. బేబీపేట అక్కడ SHO చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళాను అనమాట. తర్వాత అప్పుడు రాగానే నైట్ వరకు ఈమె నైట్ 8 నేను వచ్చినా తెలిసి నైట్ 8 o'clock వరకు అక్కడికి వచ్చేసింది సార్. హాలియా నుంచి కామారెడ్డి బేబీపేటకి వచ్చేసి పెద్ద గొడవ చేసింది. అక్కడ గుండాలను తీసుకొచ్చి మీరు వచ్చిరన్న సంగతి తనకెలా తెలుసు? హాలియా నుంచి బీబీపేటకి ఎలా వచ్చింది సార్? ఇద్దరికి ఇల్లీగల్ రిలేషన్ ఉంది కదా సార్. వాళ్ళిద్దరు ఒకటే, వానే చెప్తారు, ఇంకోటి చెప్తారు సార్. వాళ్ళిద్దరు ఒక మాట మీద, వాళ్ళిద్దరికి నేను అడ్డుకున్నాను, నేను నా పిల్లలు అడ్డుకున్నాం. నా భర్తకి ఆ వసంతకి నేను ఉండడం వాళ్ళు భరించట్లేరు. అసలు నేను వాళ్ళతోనే నా భర్తతో నేను ఉండొద్దని ఆమెకుంది. ఆమెకి ఫుల్ సపోర్ట్ నా భర్త. వద్దు. ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా ఈ పంచాయతీ మీ ఇద్దరి మధ్యలో? 12 సంవత్సరాల ముందు పెళ్ళైంది అంటున్నారు. నా హస్బెండ్ కి పెళ్ళప్పుడు నా హస్బెండ్ కానిస్టేబుల్ ఉండే సార్. కానిస్టేబుల్ ఉండేది. మా ఫాదర్ ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడం వల్ల ఆయనకి 2 jobs వచ్చాయి సార్. డిప్యూటీ జైలర్ వచ్చింది ఒకటి, సివిల్ SI ఒకటి వచ్చింది. డిప్యూటీ జైలర్ గా వర్క్ చేస్తున్నప్పుడు నల్గొండలో ఈ వసంత సారా కేసెస్, ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ సారా కేసెస్ రిమాండ్ కోసం అని అక్కడికి వచ్చినప్పుడు పరిచయం ఏర్పడిందంట. అది నాకు 2 years తర్వాత తెలిసిందండి. నాకు తెలిసిన తర్వాత నేను అడిగాను, నన్ను తీసుకెళ్ళట్లేదు, నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టుకున్నాడు, నన్ను తీసుకెళ్ళట్లేదు కాపురానికి, నేను నమ్మట్లేనని ఇంటి దానికి వచ్చారు సార్. నేను మా మదర్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా, ఇంటి వరకు వచ్చారు. ఇంకా మా ఫాదర్ ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడం వల్ల ఆయన చదువుకున్నాడు. ఫస్ట్ డిప్యూటీ జైలర్ ట్రైనింగ్ వచ్చింది, దాని ట్రైనింగ్ చేసి వచ్చాడు. తర్వాత నల్గొండ జైలు ఖానాలో ఆయనకు సబ్ జైలర్ గా పోస్టింగ్ ఇచ్చారండి. ఇక్కడ వసంత వచ్చేదంట అక్కడికి. అట్లా వాళ్ళ రిలేషన్, నాకు వాళ్ళ ఇల్లీగల్ రిలేషన్ 2 years అయిపోయిన తర్వాత నాకు తెలిసింది సార్. నన్ను తీసుకెళ్ళట్లేదు కాపురానికి, నా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు, నన్ను కొట్టాడు, చెవు పగిలింది, అబార్షన్ అయింది. తర్వాత ఇంటి వరకు గుండాలను తీసుకొచ్చి మీరు ఒప్పుకోవాలని చెప్పేసి కొట్టారు. ఇద్దరు కలిసి 2-3 గుండాలను తీసుకొచ్చి. ఒప్పుకోవాలని వాళ్ళిద్దరు కలిసి ఉండడానిక
మీరు ముగ్గురు కలిసి ఉండడానిక? నేను ఎట్లుంటాను సార్, నేను ఉండలేను కదా, ఒప్పుకోవాలి నన్ను బలవంతంగా అట్లా ఒప్పుకో. నిన్న ప్రెస్ మీట్ లో తను మీడియాతో మాట్లాడుతూ మేము ముగ్గురం కలిసి కూడా కొద్ది రోజులు ఉన్నాం, తర్వాత కావాలని పంచాయతీ చేస్తున్నారు, ఇప్పుడు కావాలని బదనాం చేస్తున్నారు. ఎవరైనా భరిస్తారా? ప్రామిస్ సార్, నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా, నా మీద ఒట్టేసి అసలు ఎవరైనా అలా ఉంటారా సార్? అసలు భరిస్తారా? మీరు కను వీళ్ళే నన్ను అట్లా చెప్పుకోవడం, వాళ్ళు అట్లా చెప్పుకోవడం, అట్లా ఇట్లాంటి క్రియేషన్స్ ఎన్నో చేసి నన్ను మెంటల్ గా సఫర్ చేస్తున్నారు సార్. అట్లా మా ఫాదర్ ని కొట్టడం వల్ల మా ఫాదర్ చనిపోయాడు. మా ఫాదర్ చనిపోయిన తర్వాత నేను వెళ్ళి డీజీపీ మహేందర్ రెడ్డి సార్ని కలిసాను సార్. నేను సస్పెండ్ చేశారు, ఇంక్రిమెంట్ కట్ చేశారు. తర్వాత సార్తో మాట్లాడి నేను తీసుకెళ్తా, ఆమెను వదిలేస్తా అని చెప్పాడు. తీసుకెళ్ళాను. సార్తో మాట్లాడితే ఆయన కూడా వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇంకా బేగంపేటలో కాపురం పెట్టాం సార్. ఇంకా ట్విన్స్ పుట్టారు నాకు. కానీ అక్కడ ఉన్న రోజులు టార్చరే. ఈయన అక్కడ కూడా అసలుకి ఏం పట్టించుకోకపోయేది, అంతా మా సిస్టర్ మా మదరే చూసుకునేవాళ్ళు. ఈమె అక్కడి వరకు హైదరాబాద్ అక్కడ దాకా వచ్చి నేను పిలిపించుకునేది. ఏ సిచ్యువేషన్ ఉన్నా నన్ను వదిలేసి ఈమె కోసం వెళ్ళాల్సిందే. నన్ను కొట్టైనా, నేను గొడవ పెట్టుకున్న వెళ్ళొద్దు అంటే నన్ను కొట్టి వెళ్ళిపోయేవాడు. ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు ఎప్పుడు ఇంటి సరిగ్గా ఉండకపోయేది. ఒకడు 1 డే డ్యూటీ చేసుకుని అప్పుడు 100 డైల్లో వేసేవాడు సార్. 1 డే డ్యూటీ 1 డే లీవ్ ఉండేది. అసలు ఇంటికి రాకపోయేది. ఆమెతోనే నన్ను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోయేది, ఇంట్లో ఉండకపోయేది. అసలు హెల్త్ చెకప్ కూడా హాస్పిటల్కి రాకపోయేది నాతోటి. ఈమెతోనే మొత్తం, ఈమెతోనే వండుకుంటూ ఈమెకి అన్ని పెట్టుకుంటూ నాకేం పట్టించుకోకుండా హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా మా మదర్ వాళ్ళే పెట్టారు సార్. హాస్పిటల్ ఖర్చు, చెకప్ కి, డెలివరీకి అన్ని మా మదర్ వాళ్ళే. అంటే ఎప్పుడైనా మీరు గతంలో ఎప్పుడైనా ఉన్నతాధికారులకు డీజీపీకి చెప్పినా అంటున్నారు, ఆ తర్వాత జిల్లాలో ఊర్లో పెద్ద మనుషులను కలిసాం సార్. ఊర్లో పెద్ద మనుషులు పెట్టాము నా భర్తని. అయితే అక్కడ ఈమెను కూడా తీసుకొస్తా, ఈమె కూడా పెద్ద మనుషులలో తీసుకొస్తా అని అంటే, పెద్ద మనుషులు ఏడికొస్తుందా? ఆమెకేం రైట్స్ ఉంటే రావడానికి? మీ భార్య భర్తల పంచాయతీ అయితే మేము మాట్లాడతాం, ఆమెను ఎందుకు తీసుకొస్తామంటే ఆమెను తీసుకొస్తే మేము మాట్లాడమన్నారు. ఆమె రాలేదు. తర్వాత ఇంకా కాంప్రమైజ్ చేసి నన్ను పంపించేసిర్రు. నా భర్తతో నేను ఉండేటట్టు చేసి నేను అక్కడ ఉన్న తర్వాత పిల్లలు పుట్టారు సార్. పిల్లలు పుట్టినా కూడా అసలుకి సమస్య తీరట్లేదు, ఇంకా కసి పెరుగుతుంది. ఇట్లా కాదని చెప్పేసి కామారెడ్డి బీబీపేటకి అక్కడ కొంచెం బిజీ, లా అండ్ ఆర్డర్ బిజీ షెడ్యూల్ బిజీగా చేస్తానని మనం మర్చిపోతాడేమో అనుకొని అక్కడ ట్రాన్స్ఫర్ చేసి అసలు మమ్మల్ని తీసుకెళ్ళట్లే. మమ్మల్ని వదిలేసి మా మదర్ వాళ్ళ ఇంట్లో వదిలేసి ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు. తర్వాత అక్కడికి ఈమెని తీసుకొస్తున్నాడని తెలిసింది. ఈమె వసంతని అక్కడ దాకా తీసుకోబోతున్నాడు అని చెప్పేసి, వీకెండ్స్ లో అట్లా తీసుకోబోతున్నాడు, ఆమె వైఫ్ అన్నట్టు చెప్పుకొని ఇవన్నీ చేస్తున్నాడంట. మేము వెళ్తే ఆ రోజు నైట్ వరకు ఆమెను తీసుకొచ్చాడు. నైట్ ఇప్పుడు నిన్న కలెక్టర్ కు మీరు కలిసారు, ఏమని చెప్పారు వాళ్ళు? మీరు మీ సమస్య చెప్పారా? చెప్పండి సార్. ఏమన్నారు? నాకు వీళ్ళ వల్ల ప్రాణహాని ఉంది మ్యామ్. నేను బతకలేను, నన్ను బతకనివ్వరు, నాకేం పెట్టట్లేరు, నా దగ్గర అన్ని లాస్ చేశారు అంటే నేను ఎస్పీ సార్కి రాస్తామా అని చెప్పేసి ఎస్పీ సార్కి రాశారు. ఎస్పీ సార్ ఏమో నాకు ఒక 3-4 days టైం ఇవ్వండి అని అన్నారు. కానీ మీరేమో మీ దగ్గర ఉన్న తీసుకెళ్లారని మీరు చెప్తున్నారు, వాళ్ళు ఏమో ఆరోపిస్తున్నారంటే ఆల్రెడీ వాళ్ళు కొంత శాలరీ మీకు ఇస్తున్నారు మెయింటెనెన్స్ కింద అని చెప్పి అంటున్నారు. ఎందుకు? నేను ఎక్కడ అడగలేదు మెయింటెనెన్స్, నాకు అవసరం లేదు. నాతో ఆమెకి మా ఆయనతో ఉండే రైట్స్ ఏ లేవు సార్. ఆమె ఎవరు? ఆమె ఎందుకు ఉంటుంది? మా ఫ్యామిలీ మెంబరే కాదు ఆమె ఎవరు? ఆమె భర్తతోనే, ఆమెకు పిల్లలు ఉన్నారు, ఆమెకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, జాబ్ ఉంది ఆమెకు. అసలు నా భర్తతో ఎందుకు ఉండాలి సార్? ఆమె మమ్మల్ని వదిలేసి తీసుకెళ్ళారు అంటున్నారు. ఏం తీసుకెళ్ళారు మీ దగ్గర? తీసుకెళ్లారు, నన్ను కొట్టి, బీబీపేటలో ఉన్నప్పుడు నన్ను కొట్టి గుండాలను తీసుకొచ్చి అప్పుడు యాసిడ్ పోస్తానని చెప్పి యాసిడ్ తీసుకొచ్చింది సార్. నువ్వు వెళ్ళిపోవాలి, విడాకులు తీసుకోవాలి, ఉండొద్దు అని చెప్పేసి ఆ వసంత యాసిడ్ పోసే ప్రయత్నం చేస్తే నేను ఎట్లా తప్పించుకున్నాను. నేను ఇంట్లో ఉన్న 50 లక్షలు తీసుకొని పోయింది, నన్ను బయటకు వెళ్ళగొట్టి ఇంట్లో ఉన్న 50 లక్షలు తీసుకొని పోయింది. అక్కడ ఉన్నప్పుడు నా హస్బెండ్ కూడా నువ్వు వెళ్ళిపో అనేసి ఆయన రివాల్వర్ తో నన్ను బెదిరించడము, చంపేస్తా అని, పిల్లల్ని కొట్టడము, నన్ను బయటకు వెళ్ళగొట్టడము, ఇవన్నీ చేశారు సార్. మీరు చేశారా? కంప్లైంట్ చేశారా? అంటే మీ 50 లక్షలు రివాల్వర్ తో బెదిరించడం ఇట్లాంటివి చెప్పారా ఆఫీసర్లకు? అప్పుడు సిఎస్ఐకి చెప్పండి సార్, ఇట్లా నన్ను బెదిరిస్తున్నారు సార్, అది ఇది అంటే ఆయన పిలిపించి వార్నింగ్ ఇచ్చాడు. ఆయన కూడా లెక్క పెట్టట్లేదు సార్. అట్లా చెప్పినా అని చెప్పేసి వేరే
ఊర్లో రూమ్ తీసుకున్నారు. నర్సనపల్లిగా మమ్మల్ని వదిలేసాడు, మాతో ఉండట్లేదు. నర్సనపల్లిని అక్కడ దగ్గరలో కామెడీ దగ్గరలో అక్కడ రూమ్ పెట్టుకొని మేము పిలిపించుకోవడము, వాళ్ళ చుట్టాలను పిలిపించుకోవడము, ఇవే. ఇంకా అసలు మా ఇంటికి రావట్లేదు. అప్పుడు సెకండ్ కరోనా సార్ అసలుకి ఆ టైంలో. ఇంకా బీబీ పోలీస్ స్టేషన్ స్టాఫే ఆ ఇయర్ లో ఉన్న వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. వాళ్ళని కనుక్కుంటే వీళ్ళ స్టోరీ అంతా చెప్తారు సార్. చాలా మంచి వాళ్ళు చాలా హెల్ప్ చేసేది వాళ్ళు. నేను వాళ్ళ వల్ల సేఫ్ సైడ్ అయిపోయాను సార్ అప్పుడు. ఇంకా తర్వాత జోన్స్ అయినా ఇక్కడికి వచ్చేసాము నల్గొండకి. అసలుకి ఇంకా తీసుకెళ్ళట్లేడు, నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు. అప్పుడు రెమో రాజేశ్వరి మేడం కలిసాను సార్, ఇట్లా పరిస్థితి మేడం ఇట్లా ఉందని అంటే సరే నేను మేడం కేసు పెట్టుకోమని చెప్తున్నా, నాకు అవసరం లేదు, కేసు పెట్టుకోమనండి అని అంటే అదే. తర్వాత అమృతారావు మేడంకి ఒకసారి ఇచ్చాను సార్. ఆ మేడం వచ్చిన తర్వాత అపూర్వరావు ఆ మేడంని అడిగాను. ఆ మేడంకి ఇస్తే ఆమెతో కూడా అలానే కేసు పెట్టుకోమని నెక్స్ట్ ఏం చేయబోతున్నారమ్మా ఇప్పుడు? అంటే మీరు నిన్న కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు, కారుణ్య మరణానికి ఏదో అనుమతించమని కోరినారు, ఒక 3 రోజులు ఎస్పీ గారు టైం అడిగారు. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ 3 days తర్వాత మీరు ఏం చేయబోతున్నారు? ఇక ఆయన వినకపోతే, ఆమె వినకపోతే, వాళ్ళ ఇల్లీగల్ రిలేషన్ వాళ్ళు కట్ చేసుకోకపోతే, వినకపోతే వాళ్ళ సర్వీస్ నుంచి రిమూవ్ చేసేయాలి సార్. నేను అదే కోరుకుంటున్నాను. లేకపోతే వాళ్ళ కఠినమైన శిక్షలు వేయాలి. వాళ్ళు మారకన్నా నిర్తే సతాయిస్తే నాకు కరోనా మరణం ఇచ్చేయాలి, పర్మిషన్ ఇచ్చేయాలి సార్. నేను కోరుకుంటున్నది. రైట్. అయితే అదే విధంగా వాళ్ళ సిస్టర్ కూడా ఉన్నారు, ఆమె కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళ బావ ఎవరైతే అక్క భర్త ఉన్నారో తనతో పాటు ఆ కానిస్టేబుల్ కూడా ఇంటికి వచ్చి చాలా సార్లు బెదిరించారని కూడా చెప్తున్నారు. ఒకసారి ఆమెతో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది మీ ఇంట్లో? మీ అక్క భర్త మీతో ఎలా ఉండేవారు? చాలా సార్లు మీ మదర్ ని కూడా కొట్టిరని చెప్తున్నారు, నిజమా? అసలు ఎందుకు అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను ఎస్ఐ అనే హోదా, అహంకారం తనకు, నేను ఎస్ఐ అనే అహంకారం చాలా ఉంది. నేను ఏం చేసినా చెల్తుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు డిపార్ట్మెంట్కే సపోర్టు. సో మేము దునియా చెల్తుంది మాకు. ఇంతవరకు మీరు ఇన్ని ఇయర్స్లలో మీరు డీజీపీని, కమిషనర్లని, ఎస్పీలను కలిసినా కానీ మీకు ఏమైనా న్యాయం జరిగిందా? జరగలేదు, జరగదు కూడా. ఎందుకంటే మమ్మల్ని పిలిచి మాకు ఏదో సందేహిస్తారు. మా లోపల లుసుగులన్నీ వేరు. మీకేం తెలుసు? మీకు లా తెలుసా? పోలీసు వాళ్ళు తెలుసా? లోపల అన్ని సిచ్యుయేషన్స్ అన్నీ వేరు ఉంటాయి. పైకి మాట్లాడేది ఒకటి, లోపల చేసేది ఒకటి. కాబట్టి నువ్వు కేసు పెట్టుకోవాలి. ఆ మాట అన్నాడా మీ బావ? అంటే నేను పోలీస్ ని, నాకు లా తెలుసు, మీకేం తెలుసు అనే మాట అన్నారా? అన్నారు కాబట్టి మాకేం తెలుసు సార్, మేము లా చదివినా మాకు తెలియదు కదా. అలాగే అంటున్నారు. మీరు కేసు పెట్టుకోవాలి, కేసు పెట్టుకొని కోట్ల చుట్టూ తిరగాలి. కోట్ల చుట్టూ తిరిగేసరికి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు అవుతుంది. ఆ లోపల మీ లైఫ్ అయిపోతుంది, మా లైఫ్ మంచిగా ఉంటుంది. నేను ఆ వసంత కలిసి ఉంటాము. మా బావగారు వసంత మేమిద్దరం కలిసి ఉంటాము. మేము ఇల్లు ఆల్రెడీ ఔషాపూర్లో ఇల్లు కట్టేసుకున్నారు, ఇళ్ళల్లో పోయినారు. మా బావ వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు సర్కిల్ ఇన్స్పెక్టర్, మా అందరినీ రివాల్వర్ తో కూడా బెదిరించాడు ఆయన. మా బావ బెదిరించాడు. సో వీళ్ళందరూ మా బావ వాళ్ళ బంధువులు కూడా బెదిరిస్తారు మమ్మల్ని. వాళ్ళకి ఏం హక్కు ఉందో మాకైతే ఏం అర్థం అవట్లేదు. మా అక్క ఒట్టిమర్తికి వెళ్తే, వాళ్ళ అత్తగారి ఊరు, అక్కడికి వెళ్తే మా అక్కని, మా అమ్మని తరిమి కొడతారు, వాళ్ళు పిల్లల్ని కొడతారు. కనీసం చిన్న పిల్లలనే జాలి లేదు, దయ లేదు, ప్రేమ లేదు. మా బావగారు అయితే కనీసం ఆయన పాటించాల్సిన బాధ్యత ఏ మాత్రం లేవండి. అసలు రెస్పాన్సిబిలిటీసే లేవు. పిల్లల్ని ఇట్లా కోపంగా కసిగా చూస్తాడు. ఆయనకంటే పగ పెరుగుతుందంటే పిల్లల్ని చూస్తే. పిల్లలు పుట్టిరు కదా, చదువుకోండి. ఈ వసంత మాత్రం చాలా చాలా అంటే చాలా, ఎంత క్రూయల్ మెంటాలిటీ అంటే, ఒకప్పుడు అనాథ పిల్లల్ని జుట్లు బట్టి కొట్టి ఆమె మీద కేసు కూడా అయింది, మీరు కనుక్కోండి. అంతటి క్రూయల్ మెంటాలిటీ వసంత. ఇంకొకటి, మా అక్కని ప్రతిసారి యాసిడ్, ఒకసారి గొడ్డలి, ఒకసారి వేట కొడవలి, ఇట్లా రౌడీలని, గూండాలని, రౌడీ షీటలను తీసుకొచ్చి మా అక్క ఎక్కడ ఉంటే అక్కడికి వస్తుంది. హాలియా టు కామారెడ్డి బీబీపేట ఎంత దూరం అండి? అట్లీస్ట్ 5 hours ఉంటుంది. అంత దూరం రావాల్సిన అవసరం ఏంటి ఆమెకి? అక్కడ గూండాలను తీసుకురావడం ఏంది? ఓనర్ వాళ్ళతోటి ఈమె కుమ్మక్క ఉండడం ఏంది? ఓనర్ వాళ్ళు అక్కడ బీబీపేట ఓనర్ వాళ్ళు మా అక్కని, ఈ వసంత, మా బావగారు వీళ్ళందరూ కలిసి చంపడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అప్పుడు అక్కడ బీబీపేట పోలీస్ స్టేషన్ వాళ్ళు రక్షించకపోతే మా అక్క ఈ పాటికి చనిపోయేది. మా అక్క పిల్లలు. నేను బీబీపేట పోలీస్ స్టేషన్ వాళ్ళు, అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళకి అందరికీ నేను నమస్కరిస్తున్నాను. చాలా మంచి వాళ్ళు. ఆ టైంలో, కరోనా సెకండ్ టైంలో చాలా మంచి వాళ్ళ వల్లనే మా అక్క సేఫ్ సైడ్ అయిపోయింది. మా బావగారిని మాత్రం, మా అక్కని చూసుకోవాలి, మంచిగా ఉండాలి. లేదు, ఆమె వసంత వెళ్ళిపోవాలి. వసంత అసలు ఆమెకు 30 ఏళ్ళ కొడుకున్నాడండి, భర్త ఉన్నాడు, ఆయన గవర్నమెంట్ జాబ్, ఈమె గవర్నమెంట్ జాబ్. అసలేంది ఎవరికైనా బతకనికి కావాల్సింది ఏందండి? ఫైనాన్షియల్ సపోర్ట్. వసంతకు అదే ఉంది, జాబ్ ఉంది. ఇప్పుడు మనం
ఆర్మీలో ఉంటారండి, వాళ్ళ చనిపోతారు వాళ్ళు, భార్యలు పిల్లల్ని చూసుకొని బతకట్లేరా? ఈమెకి ఎందుకండి వసంతకు మంది మొగుళ్ళు ఎందుకు ఈమెకి? మేము అదే అడుగుతున్నాం. పెళ్లి చేసుకున్నాము, మా అక్క ఒప్పుకుందని అంటున్నాము వసంత. మేమేం అడుగుతున్నాం, ఎవిడెన్స్ చూపించు. మా అక్క ఒప్పుకున్నట్టుగా బాండ్ పేపర్ అయితే రాసుకుంటారు కదా, ఏది ప్రూఫ్ లేకుండా అయితే ఉండరు కదా. బాండ్ పేపర్ చూపించు, ఎవిడెన్స్ చూపించు. మా బావగారు పెళ్లి చేసుకున్నట్టుగా ఎవిడెన్స్ చూపించు. మేము చూపిస్తున్నాం కదా. నువ్వు ఎలా మా అక్కని బెదిరించావో అవన్నీ మేము బయట పెట్టేసినాము. నువ్వెందుకు చూపించట్లేవు ఎవిడెన్స్? నువ్వెందుకు బరాబర్గా బయటకు చూపించు అని మేము మాట్లాడుతున్నాము. కానీ ఆమె అయితే మంచిది కాదండి. ఆమె చాలా క్రూయల్ మెంటాలిటీ. వాళ్ళు నరరూప రాక్షసులు వాళ్ళు. మా బావ వసంత, బూర్గుల వసంత ఎక్సైజ్ కానిస్టేబుల్. మేము ఆమె మీద కంప్లైంట్ ఇచ్చినాము, వసంత మీద. ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఇంతవరకు. ఆమె రెచ్చిపోతుంది. నాకేంది, నా మీద ఇంతవరకు ఎటువంటి యాక్షన్ జరగదు. ఇంకొకటి అండి, వసంత వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఎస్ఐ గానీ సిఐ గానీ, వాళ్ళని కూడా బెదిరిస్తుంది. నోటి దురుసు చాలా ఉంటది ఆమెకి. మేమైతే ఆమెను శిక్షించాలండి ఖచ్చితంగా. మేము అదే కోరుకుంటున్నాము. ఆమెను రిమూవల్ అని సర్వీస్ చెయ్యాలి. మా బావని కానీ ఆమెను కానీ చెయ్యాలి. ఎప్పుడు మా అక్కని తీసుకెళ్ళకపోతే ఆమె మా అక్క జీవితంలో రావద్దు. ఇల్లీగల్ అనేది బంద్ చేసుకోవాలి మా బావ గాని, ఆ వసంత గాని. లేనిచో మేము సీఎం గారిని కూడా కలుస్తాం మేము. అంటే నెక్స్ట్ ఇప్పుడు మీరు న్యాయం ఇక్కడ జరగకపోతే సీఎం ని కలుస్తాను కూడా అవునండి, సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా కలుస్తాం మేము. సో అంటే వీళ్ళు ఎవరైతే మహేందర్ కు సంబంధించిన భార్య ఉన్నారో జ్యోతి, వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా తమకి ఇక్కడ న్యాయం జరగకపోతే ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర ఏదైతే కారుణ్య మరణానికి దరఖాస్తు ఇచ్చాం, అయితే ఒక 3-4 రోజులు గడువు కోరారు. ఎందుకంటే ఎస్పీకి, కలెక్టర్ గారు ఎస్పీకి చెప్తాము, వాళ్ళు కొంత ఎంక్వైరీ చేసుకుంటారు, కొంత గడువు కావాలి అని అన్నారు. అందుకోసం అని వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ కనుక ఒకవేళ న్యాయం జరగకపోతే మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాం, వారిని సర్వీస్ రిమూవల్ చేయాలి ఇద్దరిని కూడా. లేదు అంటే సంసారం చేయాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం అయితే చేస్తాం. ఇది సీఎం దగ్గరికి వెళ్లేందుకు కూడా వెనకాడం. ఎందుకంటే పదవిని అడ్డం పెట్టుకొని, ఆ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని, వెపన్స్ ని అడ్డం పెట్టుకొని చంపడానికి కూడా వెనకాడతలేరు. కేవలం అంటే ఇక్కడ మేము లీగల్ గా పెళ్లి చేసుకున్న వాళ్ళకు సెక్యూరిటీ లేకుండా పోతుంది, ఇల్లీగల్ గా ఉండే వాళ్లకు సెక్యూరిటీ ఎక్కువైపోతుంది అనే ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూద్దాం నెక్స్ట్. అంటే వీళ్ళు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తా అంటున్నారు. న్యాయం జరిగేంత వరకు కూడా సుమన్ టీవీ వీరితోనే ఉంటుంది. కెమెరా పర్సన్ కలీంతో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ నుంచి. మరి మారాలి కదా సార్. వాళ్ళు మేము ఏముందామన్నా వాళ్ళు ఉండనిచ్చేటట్టు లేరు. వాళ్ళు అసలు నా కళ్ళ ముందే అన్ని చేసి కూర్చుంటున్నారు.